బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మరో గంటలో ముగియనుంది. కొన్ని చోట్ల మినహా ప్రతి చోట కూడా ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 1 గంట వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు హక్కు కల్పించనున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మరో గంటలో ముగియనుంది. కొన్ని చోట్ల మినహా ప్రతి చోట ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 1 గంట వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు హక్కు కల్పించనున్నారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్ మరో గంటలో ముగియనుంది. కొన్ని చోట్ల మినహా ప్రతి చోట ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 1 గంట వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు హక్కు కల్పించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. రైట్ శేఖర్, చెప్పండి. 1 గంట లోపు క్లోజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ కంప్లీట్ అయిందంటారు? థ్యాంక్ యూ భారతి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి విడత మాత్రం ఈరోజు ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 1 గంటల వరకు ముగుస్తాయి. అంటే 1 గంటల లోపు ఎవరైతే పోలింగ్ స్టేషన్లోకి వెళ్తారో వాళ్ళకు మాత్రం ఎంత టైం తీసుకున్నా సరే 1 గంటల లోపే పోలింగ్ స్టేషన్లకు ఎంటర్ అయిన వాళ్ళకు మాత్రం ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైన పరిస్థితి ఇది. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి విడత మాత్రం ప్రారంభమైంది. ఇప్పటికే ఈ మొదటి విడతలో 12,960 మంది సర్పంచ్ అభ్యర్థులు మాత్రం పోటీ పడుతున్న పరిస్థితి కనబడుతున్నది భారతి. అలానే అంటే వార్డు మెంబర్స్ వచ్చేసి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 65,455 మంది వార్డు మెంబర్స్ పోటీ పడుతున్నారు. ప్రధానంగా ఈ మొదటి విడతలో 3,834 గ్రామ పంచాయతీలు ఈ మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో ఈ గ్రామ పంచాయతీలు ఈరోజు మొదటి విడతలో ఉన్నాయి. అలానే ఇప్పటి వరకు సర్పంచ్ ఎన్నికలలో ఏకగ్రీవమైన మాత్రం 1204 సర్పంచ్ స్థానాలు 1204 ఏకగ్రీవమయ్యాయి. అత్యధికంగా 84 పైనే నల్గొండ జిల్లాలో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1204 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అవ్వగా 84 స్థానాలు మాత్రం అత్యధికంగా నల్లగొండ నుంచే ఏకగ్రీవమైన పరిస్థితి ఇప్పటికైతే ప్రశాంతంగా మాత్రం పోలింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఉదయం 7 గంటల నుంచి అక్కడక్కడ 2-3 ఘటనలు తప్ప, అంటే ప్రధానంగా నల్గొండ జిల్లాలో ఉరుమొడ్ల అనే గ్రామంలో తప్ప, అంటే ఇప్పటికీ వచ్చిన ఒక 2-3
విషయాలు తప్ప అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు తప్ప ప్రశాంతంగా మాత్రం ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఇక్కడ రాష్ట్ర ఎన్నికల సంఘం రాణి కౌముదిని, అలానే సృజన గ్రామ పంచాయతీ సెక్రటరీ సృజన, ఏదైతే రాష్ట్ర పంచాయతీరాజ్ సెక్రటరీ సృజన, అలానే పోలీసుల బందోబస్తు అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ ఇక్కడ నేరుగా ఎన్నికల సంఘం నుంచి మాసప్ ట్యాంక్లోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం నుంచి వాళ్ళు వెబ్కాస్ట్ ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సరళిని, ఎన్నికల పోలింగ్ జరిగే విధానాన్ని వాళ్ళు నిశితంగా పరిశీలిస్తున్న పరిస్థితి. నిన్న మాత్రం రాణి కౌముదిని ఎన్నికల కమిషన్ నిన్న మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలాగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎక్కడైతే జిల్లాలలో కలెక్టర్లకు మాత్రం పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పచెప్తూ, అలానే అబ్జర్వర్లుగా, సబ్ అబ్జర్వర్లుగా ప్రతి ఒక్కరిని గ్రామాల్లో ఎన్నికల పోలింగ్ స్టేషన్, పోలింగ్ బూత్ల దగ్గర ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేసేలాగా పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్టుగా అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ కూడా నిన్న తెలపడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈరోజు 3,800 పైచీలకు గ్రామాల్లో ఈరోజు మొదటి విడత ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు, గ్రామాల్లో ప్రజలు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇప్పటికే బారులు తీరిన పరిస్థితి అయితే కనబడుతున్నది. మధ్యాహ్నం అంటే ఇప్పుడు మరికొద్దిసేపట్లో ఈ పోలింగ్ ప్రక్రియ 1 గంటల వరకే ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని స్టేషన్లో, కొన్ని జిల్లాల్లో, గ్రామాల్లో పెద్ద ఎత్తున మాత్రం లైన్లలో ఇప్పటికే ఒకటి తర్వాత అనుమతించరు కనుక ఈ నేపథ్యంలో పెద్ద స్థాయిలో మాత్రం ప్రజలు అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. ఒకటి లోపే పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళినట్లయితే గేటుకు తాళాలేసి వాళ్ళు తర్వాత అనుమతించని నేపథ్యంలో ఎంత పెద్ద లైన్ ఉన్నా మాత్రం వాళ్ళని మాత్రం ఓటు వినియోగించుకోవడానికి మాత్రం అనుమతిస్తారు కనుక ఈ నేపథ్యంలో మాత్రం ఇప్పటికే హైదరాబాద్లో జీవనోపాధి నుంచి కానీ ఎంతో విలేజ్ల నుండి ఉన్న గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున మాత్రం హైదరాబాద్ ఖాళీ అయిన పరిస్థితి. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున గ్రామాలకు మాత్రం మొదటి విడతలో చేరుకున్న పరిస్థితి. అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత, రెండో విడత, 3 విడతలు ఉన్న నేపథ్యంలో ఈ 11 తారీఖున మొదటి విడత, రెండో విడత 14, మూడో విడత 17 ఉన్న నేపథ్యంలో మొదటి విడతలో మాత్రం అక్కడక్కడ కొన్ని ప్రత్యేకంగా కూడా కొంతమంది జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా ఓటర్లను ఆకర్షించే విధంగా, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రత్యేకంగా ఆ పోలింగ్ స్టేషన్లను కూడా, పోలింగ్ బూతుల్ని ఎంతో అందంగా ఒక న్యాచురల్గా తీర్చిదిద్దిన పరిస్థితి, అలంకరించిన పరిస్థితి. ఓటర్లను ఆకర్షించడానికి పెద్ద ఎత్తున ఓటింగ్ సరళి జరగాలి, ఓటింగ్ శాతం పెరగాలి గ్రామాల్లో అని చెప్పేసి ఏకగ్రీవం జరిగిన ఎన్నికలను తీసుకున్నట్లయితే మిగతా ఏదైతే బరిలో ఉన్నారో ఈ సర్పంచ్ అభ్యర్థులది ఖచ్చితంగా పెద్ద ఎత్తున జరిగేలాగా ఇప్పటికే అధికార పార్టీ కూడా, దానికి సంబంధించి అధికార పార్టీ నేతలు కూడా అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడానికి చాలా పెద్ద మొత్తంలో ప్లాన్ చేస్తూ అక్కడే స్వయంగా మంత్రులు కూడా అధికార పార్టీ రంగంలోకి దిగిన పరిస్థితి. అలానే బీఆర్ఎస్ పార్టీ కూడా, మరోపక్క ప్రతిపక్ష పార్టీలు కూడా ఖచ్చితంగా ఈ స్థాయిలోనే అత్యధిక స్థానాలు కైవసం చేసుకునే విధంగా మొదటి విడతలో చాలా ప్రచారం చేసి ముందుకెళ్లిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం గ్రామాల్లో ఎలాంటి అక్కడక్కడ చిన్న ఘటనలు తప్ప మిగతా ఎలాంటి ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు వెబ్కాస్టింగ్ ద్వారా హైదరాబాద్లో ఉన్న ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం నుంచి వెబ్కాస్టింగ్ ద్వారానే ప్రతి ఒక్కటి పర్యవేక్షణ చేస్తూ డైరెక్ట్ అడిషనల్ డీజీపీ స్థాయిలో ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి. మాత్రం ఏర్పాట్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేయడమే కాకుండా ఓటింగ్ సరళి పూర్తి అయిన తర్వాత కూడా ఈరోజే వెంటనే సర్పంచ్ ఎన్నిక ఏదైతే 1 గంటల తర్వాత ముగింపు అవుతుందో, తర్వాత 2 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని నిన్న రాణి కౌముదిని తెలిపారు. అలానే 2 గంటల తర్వాత వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా పూర్తవుతుంది. ఒకవేళ కొన్ని చోట్ల ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తి కాని నేపథ్యంలో రేపు కూడా పూర్తి చేసుకోవచ్చని వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మాత్రం ఉదయం 7 గంటల నుంచి 1 వరకు ఈ గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ మాత్రం పూర్తి కానున్నది. ఈరోజే ఫలితాలు వెల్లడించి సర్పంచ్ని ఎన్నుకోవడం, ఉప సర్పంచ్ని కూడా ఎన్నుకోవడం మాత్రం ఈరోజే కంప్లీట్ అయ్యే ప్రాసెస్ అయితే విధంగా ఎలక్షన్ కమిషన్ మాత్రం చర్యలు తీసుకున్నది. భారతి.